చెప్పు ఏంటి? ఫోన్ చేసి మాట్లాడబెట్టి చెప్పు. ఏమైంది? నేను మాట్లాడు. ఆ? నువ్వు నాకు ఇందాక ఆన్లైన్ నుండి కూడా నువ్వు మెసేజ్ చూడలేదు కదా. నువ్వెంత ఎదగని అనుకోలేదు. ఓ, నీకు అర్థం కాలే. మెసేజ్ చూడలేక కాదు, నేను పైనుంచి చూశాను. జస్ట్ పైన ప్రాంప్ట్ వస్తుంది కదా, నోటిఫికేషను, అప్పుడు చూశాను. అయితే పనిలో ఉన్నాను, చూసి మర్చిపోతానేమని చెప్పేసి నేను ఇంటికి వెళ్తా చూద్దామని నేను చూడలేదు. లోపలికి వచ్చి నీ చాట్ దాంట్లోకి వచ్చి చూసుకొని రిప్లై ఇవ్వలేదు అనుకుంటావు మళ్ళీ నువ్వు, అందుకు చూడలేదు. అయినా మాట్లాడినా ఇప్పుడు నేను ఇప్పుడు చూసి బ్లూటూత్ ఆఫ్ చేసి పెట్టేసుకుంటాను, గమనించుకున్నాను. అప్పుడు ఏం చేస్తావు నువ్వు? నువ్వు గమనించగలవా? చూసుకొని రిప్లై నేను ఇంటికి వెళ్ళిన తర్వాత రిప్లై ఇద్దాం అనుకున్నాను. నేను నీకు నాకు ఇంటికి వెళ్ళిన తర్వాత కొంచెం నిదానంగా ఫ్రీ అయిన తర్వాత అన్రీడ్ మెసేజెస్ ఉంటాయి కదా, అందులో నీ మెసేజ్ ఉంటుంది కదా అని చెప్పి గుర్తుపెట్టుకొని వీళ్ళు పొద్దున్న మెసేజ్ చేశారు కదా అని చెప్పి రిప్లై ఇద్దాం అనుకున్నాను. నువ్వు అర్థం చేసుకోవు. పెట్టిన వెంటనే మెసేజ్ చూసేయచ్చు, దాన్ని ఏం పోయింది. కాకపోతే ఇక్కడ నీకు మర్చిపోతానని నీకేదో నువ్వేదో సాయం అడిగావు కదా, మంచి అది ఎవరికి కావాలి నీ సారీ? ఎవరికి కావాలి నీ సారీ? అయితే నా సారీ నాకు వెనక్కి ఇచ్చే. సారీ నాకు వెనక్కి ఇచ్చేయరా. సారీ నేను ఎవరికి ఊరికే సారీ చెప్పను. నా సారీ వద్దన్నప్పుడు ఎందుకురా ఇచ్చే వెనక్కి? నేను ఊరికే ఎందుకు చెప్పాలరా సారీ? సారీ చెబుతావు లేదా? సారీ నేను చెప్పను. చెప్పకపోతే నేను సైబర్ క్రైమ్ పెట్టి పోలీసులు చెప్తా, కేసు పెడతా, కోర్టులు తిట్టి తిరిగిస్తా. చేసుకోరా, నాకేమైనా భయమా? నేను చేయని తప్పుకి సారీ నేను ఎందుకు చెప్పాలి? సారీ నేను చెప్పను. అదే ఎందుకు చెప్పవు, నేను చూస్తా. అసలు ఈ మనిషి ఎందుకు కాల్ చేశాడు? ఎందుకు సీరియస్ అయ్యాడు? ఈ వాట్సాప్ బ్లూటిక్లు వచ్చిన తర్వాత మనుషులు మారిపోయారు. మీరైనా కాస్త అర్థం చేసుకోండి. మా ఛానల్ లైక్ చేసి, కామెంట్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి.